गुरुभ्यः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां ब्रह्मविद्यागुरवे नमः। मातृदेवताभ्यो नमः, पितृदेवताभ्यो नमः, सर्वदेवताभ्यो नमः, सभामुख्य नमः, सभाय नमः। ఈరోజు ఈ పోలవరంలో మనందరం మళ్ళీ మన పునఃసంధానం అవడం కేవలం ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ ఏమీ చేయలేము. గడ్డిపోస కూడా దానంతా కదలలేదు, వాయువు ఉండాలి. ఆ వాయువునే భగవంతుడు అనుగ్రహించకపోతే ఏమీ చేయలేము, చెడ్డ పని కూడా చేయలేము. ఇవాళ మన విషయం సబ్జెక్ట్ ఏంటంటే మీకు తెలుసా. మనం అడగటం లేదు, ఆ సబ్జెక్టు మీద ఏమిటో మొదటే తెలుస్తుంది సబ్జెక్ట్ ఏంటో. మీకు తెలుసా 10 ఏళ్ళు అయింది తయారు చేసి, అనేక మ్యాగజైన్లు, సైంటిఫిక్ మ్యాగజైన్లు అవి ఇవన్నీ చేసి అన్నీ పోయేసి అన్నమాట. మానవుడు ఆకాశాన్నంటే పర్వత శిఖరాలను చూసి ఆశ్చర్యపోతాడు. చూడండి, బద్రీనాథ్లో వాళ్ళు స్వర్గారోహణం చేశారు. వాళ్ళు అక్కడ చూస్తే గుడి బద్దలైపోతుంది. ఏమో రోజు అక్కడ మనసులో అక్కడ ఎట్లు దండం పెట్టుకుంటారు. వాళ్ళే సముద్రం తరంగ కల్లోల ఘోష, ఆ ఎగిరిపడే సముద్ర తరంగాలు చూసి ఆశ్చర్యపోతాడు. మితం లేని దూరాలు, ఎట్లో దూరాలు ఉన్నటువంటి అద్భుతంగా సాగిపోయేటువంటి నదులు, పరవళ్ళు దొక్కుతూ ఉంటాయి మహానదులు. ఆ నదులను చూసి ఆశ్చర్యం వేస్తుంది. గోదావరి వచ్చేస్తే నుంచి చూడగలమే నదులు, ఆ ఉద్రిక్తత. ఇక ఆకాశంలో ఒక ఇంగ్లీష్ పోయిట్ అన్నాడు, మెనుకు మెనుకు వెలుగుతూ ఉండేటువంటి అంధకారంలో ఉండే నక్షత్రాలారా మాకు దారి చూపండి. ఇంగ్లీష్ వద్దండి. ఓ స్టార్స్ లీడ్ మీ లైట్, కాంతులారా ఏమిటి మీ లక్ష్యం, మాకు దారి చూపెట్టండి నక్షత్రాలారా అంటే అది చూసి ఆశ్చర్యపోతాం. కానీ ఈ మానవుడు మాత్రం తనకు తాను ఎంత అద్భుతమో పరిగణించకుండా ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఆప్ చేసాడు, ఏమొద్దు ఆప్ చేశాడు. మానవుడు తన గురించి తెలియదు, అన్నింటికీ ఆశ్చర్యపోతాడు. ఎక్కడున్నాడ దేవుడు, ఈ విష్ణుమూర్తి ఎక్కడున్నాడు, ఈ హిరణ్యకశిపుడు నానగారు చేస్తే గుడిసెలు ఎత్తిగానో, భవనాలు ఎత్తిగానో, ఆశ్రమాలు ఎత్తిగానో, అరణ్యాలు ఎత్తిగానో, ఎక్కడ ఎత్తిగా ఎక్కడో లేడు, నీ దగ్గరే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు అన్నాడు. అలాగా తను మాత్రం తనలో ఉండేటువంటి అద్భుతం ఒకటి ఉంది, పరిగణించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అనే మానవుడి యొక్క కరుడు కట్టిన అజ్ఞానాన్ని చూపించాడు ఒక మహాత్ముడు. నిజమే, అసలు ఈ లోకంలో మానవుడిని మించిన అద్భుతం ఏమీ లేదు. అందుకే వివేకానంద వారు అన్నారు, మెరకెళ్ళు అన్నాడు. భగవంతుడు ఇవ్వలేదు చచ్చిపోతే ఏం ఇవ్వలేదు, అందమైన శరీరం ఇచ్చాడు. కానీ ఈ లోకానికి ఇచ్చేదే మానవుడు. అన్ని ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్ళాయి. ప్రపంచంలోని అద్భుతాలన్నింటి కట్టబట్టేవాడు మనమే. పర్వతం ఎంత బాగుందంటే అనేవాళ్ళు మనమే కదా. అలాగే మనమే ఈ లోకంలో నడిచేటువంటి మహాద్భుతం అని ఏనాడు మానవుడు గుర్తించలేదు. ఇవన్నీ పెద్దల మాటలు. నేను పోగేసినటువంటి సంకలనకర్తను మాత్రమే. ఇది చాలా అద్భుతమైన సైన్సిఫిక్ వ్యవహారం. ఇది శాస్త్రాల ప్రకారం దీని పేరే మహా అజ్ఞానం. మనకేం తెలుసు? అద్భుతమైనటువంటి ఈ మానవుల్లో అత్యంత అద్భుతమైనది మస్తిష్కం, మెదడు. మెదడు గురించి ఏం తెలియదు. అది మీకు తెలుసారు, తెలియవాడ మెదడు గురించి అనకుండా కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేద్దామని. మీకు తెలుసా అంటే మన మెదడు గురించే మనకి తెలియదు. పరిణామక్రమంలో ఈ ఎవల్యూషన్లో భూమిపైన ఉండేటువంటి జీవుల్లోకి ఎక్కువ పరిణతి పొందింది మానవుడే.
అందుకే ఎంతో నా నరజన్మ దుర్లభం అన్నారు శంకర భగవానులు. ఇంకా ఉంది వరస వీగి చూడమళ్ళు. ఆ మెదడుని కొద్దో గొప్ప దాన్ని పాడకుండా జాగ్రత్తగా భద్రపరచాలని ఎక్కడో పెట్టి మరిచిపోయిన వారు కూడా తెలుసుకోదగిన విషయాల్లో చాలా ఉన్నాయి. కొన్నింటిని చెప్పుకుందాం. మగవాడి మెదడు ఆడవాడి మెదడు తేడాలు ఉన్నాయట. పురుషుల మెదడు సరాసరి 1.5 కిలోలు బరువు ఉంటుందిట. ఇవన్నీ సైంటిఫిక్ గ్రంథాలు, అవి నావేం కాదు. జాగ్రత్తగా వరకు ఎక్కించుకోండి. ఒక మాట ఎక్కేది కాదు. ఇది 1.5 కిలోలు బరువు ఉంటుందిట పురుషుడిది. స్త్రీల మెదడు సరాసరి 150 గ్రాములు తక్కువ ఉంటుందిట. ఇక్కడ మాస్టర్ గారు ఇంకో అందమైన విషయం చెప్పారు, తర్వాత మాట్లాడతాను. అందుకే కొందరు పూర్వం ఒక ప్రాచీన సామెత ఉండేది, అగ్గిపొలకి అమ్మాయికి తలకాయ తప్ప మెదడు లేదు అని. ఈ రోజుల్లో ఎవరేవారు, మా రోజులు అనేవారు అన్నమాట. మామూలు అనేవారు ఇవి. ఈ రమ్మలు ఎటువంటి నానుడు ఉండేవండి. ఆ నానుడే మనం చెప్పుకునే కూడనివి. అగ్గిపొలకి అమ్మాయికి తలకాయ తప్ప మెదడు ఉండదు. బొర్లేదేటరా అంటారు చూడండి. బొర్లేదు రేటు ఉందిగా కదా లోపల మెదడు. అది ఆ నానుడు ఉరికేదో అన్నారు, కానీ అది విజ్ఞాన శాస్త్రం తప్పని చెబుతుంది. స్త్రీల మెదడు బరువులు తక్కువే, కానీ బరువుని మోయడానికి కాదు. స్త్రీ మోసే బరువు పురుషుడు మోయలేడు. భరించగలిగినంత స్త్రీకి ఉన్న సహనం, భూదేవికి ఉన్న శక్తి, అపారమైన క్షమాగుణం, అసలు సహనగుణం, వంశ గౌరవాన్ని ప్రతిష్టను కాపాడేది అన్నీ స్త్రీకే ఉన్నాయి. అవన్నీ మెదడులోకి వచ్చినవే. వాళ్ళ మెదళ్ళు పురుషుల మెదడు కంటే ఈ నాడీ కణజాలాలు నిండి ఉంటాయి ఎక్కువగా. నాడీ కణజాలం అంటే తెలుసుకోవాలి, యాటమ్స్ ఉంటాయి. అది ఎంత ఉంటాయో తెలియదు. ఒక సూది మొనలో 60వ భాగం ఉంటాయి, కొన్ని లక్షలు. అదే మానవుడి తేజీలు మన సెల్లోనే ఎన్ని ఇమ్యూనిటీస్ ఉన్నాయి. ఇంత సెల్, బెత్తుడి సెల్లో ఎన్ని ఇమ్యూనిటీస్ పెట్టాడు, ఎన్ని నెంబర్లు, ఎన్ని విజ్ఞాన విషయాలన్నీ కూడా నొక్కేస్తే వచ్చేస్తున్నాయే. మనం మానవుడు కనిపెట్టింది ఇలా ఉంటే దీన్ని కనిపెట్టిన భగవంతుడు ఎంత గొప్పవాడు. ఆఫ్టర్ ఒక సెల్ ఇలా ఉంటాయి. అటువంటి సెల్స్ కొన్ని 100,000 ఈ నాడీ కణాలు అంట. వాటిని నాడులో ఉంటాయి ఈ కణాలు. సూది మొనలో 60వ భాగం ఎక్కడ ఊహించగలవు, వెంట్రుకంలో 60వ భాగం. కనుక మగవాడు పురుషుల మెదడు కంటే మంచి సమర్థవంతంగా పనిచేస్తాడు, కానీ వాళ్ళు స్వేచ్ఛగా చేయనివ్వాలి. అందుకే అలసాని పెద్దన గారు అన్నారు మన చరిత్రలో, ఇవాళ అలసాని పెద్దన గారిని మన చరిత్ర అడుగుతున్నాడు ఎవరు లేడు. చెట్టు ఆన్లైన్ చదువులు వచ్చేసాయి కదా, వీడియోలు ఆడియోలు ఎక్కువైపోయి. ముదితల్ నేర్పగరా అని విద్యగలదే ముద్దార నేర్పించినం. చాలా జగద్విఖ్యాతం అండి. ముదితల్ నేర్పని విద్యగలదే ముద్దార నేర్పించిన నేర్పని విద్యగలదే చెప్పాలి. కానీ వాళ్ళకి ప్రసిద్ధమైనటువంటి ప్రపంచవేత్త శాస్త్రవేత్త ఐన్స్టైన్, ఇంకా ఐన్స్టైన్ మించినటువంటి శాస్త్రజ్ఞుడు లేడు ఈనాటికి కూడా అంటారు. అది పూర్తి వాస్తవమేగా, నిజం కాదు. ఆయన మెదడుని పోయిన తర్వాత రకరకాల కొన్ని 100 మంది విజ్ఞానవేత్తలు ఎందుకు ఇంత E=mc² అయింది సూత్రం. E=mc². దాని గురించి నేను చెప్పగలను, ఇప్పుడు కాదు. ఇదివరకు మీటింగ్లో కూడా చెప్పాను. E=mc², ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఐన్స్టైన్ ఏంటి ఈ మెదడులో ఇంత శక్తి ఎదుగుతుందని చూస్తే ఆ బరువు 1350 గ్రాములే ఉంది. ఎక్కువ బరువు లేదు. 1350 గ్రాములు అంటే 1.5 కిలోలు తక్కువ. ఇంకో విషయం, ఏనుగులకి చాలా పెద్ద మెదడు ఉంటుంటాయి, కానీ శరీర బరువులో ఎంతో ఉండదు. అది 0.15% ఉంటుంది. చూడతా మాట. ఏనుగు అంత పెద్ద జంతువు లేదు, అంత కుంభస్థలం, అందులో ఉండేది ఇంత. అంటే దాని శరీరం బరువులో ఈ మెదడు ఎంత లెక్క కట్టే 0.5 ఉంటుంది. 1 లోపే 0.5. సారీ 0.15. 15/100, 3/20.
అంత చిన్నదిలే మెదడు. కానీ మరి మానవుడి విషయంలో ఏనుగు పెద్ద జంతువు, మానవుడు గొప్ప అవతార పురుషుడు. ఈ రెండింటికి పీల్చి చేశారు విజ్ఞానవేత్త సైంటిస్టులు. సీక్రెట్స్ బిహైండ్ ది కర్టెన్ అని ఒక పుస్తకం ఉండేది పూర్వం నా దగ్గర. సైంటిఫిక్ సీక్రెట్స్ బిహైండ్ ది కర్టెన్ అని. పేరు కూడా చాలామంది వినే ఉండరు. సీక్రెట్ సైంటిస్ట్, సైన్స్ సీక్రెట్స్ బిహైండ్ ది ఐరన్ కర్టెన్, తెలియని విషయాలు. అయితే మానవుడి విషయంలో అది 2% బరువు ఉంటుంది సార్. చూడండి ఏనికి దానికి. కనుక శరీర బరువులో మన వెయిట్లో పోల్చినప్పుడు జీవులన్నింటిలో కల్లా పెద్ద మస్తిష్కం మెదడు అనేది మనదే, పురుషులదే. అయితే బుర్ర అయితే పెరిగింది, కానీ మరి బుద్ధి సంగతో శరీర బరువులో కేవలం ఈ 2% ఉన్నటువంటి బరువు మన మొత్తం శక్తిలో, మనం సంపాదించే తినేటువంటి తాగేటువంటి శక్తిలో 20 నుండి 30% తీసుకుంటుంది ఆ మెదడు. ఇది చాలామందికి తెలియదు. ఇది మెదడుకి ఆహారం కావాలి, అందుకని 24 గంటలు చదువుకుంటూ ఉండాలి, దానికి అంతు లేదు. మనం పీల్చే, నాకు ఒక్కప్పుడు అనిపిస్తుంది చిన్న విషయం, ఏదో 50 ఏళ్ళు కూడా చదువుతున్నాం, రకరకాలు చదివాం, ఎందుకు ఇంకా ఏదో ఉపన్యాసాలు చెప్పాను, తయారు చేసాం, అయిపోయింది, ఎందుకు ఈ కొత్తగా హాయిగా ధ్యానం చేసుకుంటే ఎంతసేపు చేసుకోగలం, ఎందుకు ఈ చదవడం అని అనవసరం కదా, ఎలాగా మన దగ్గరికి వచ్చేసాం కదా అనిపించింది ఓ రోజుని. వెంటనే నాకు రామకృష్ణ జీవిత చిత్రం ఒకటి దొరికింది. నేను జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాను అన్నారు. అమ్మ బాబోయే, జీవితాంతం కాదు, బతుకున్నంతకాలం నేను నేర్చుకుంటూనే ఉంటాను అన్న రామకృష్ణ చరిత్రలో చదువు నోట్ చేసి పెట్టాను. కనుక మనం మొదట పీల్చేటువంటి ప్రాణవాయు ఆక్సిజన్లో 20% మెదడుకే కావాలి. మంచిది. ఆక్సిజన్ సప్లై మనం ప్రాణాయామం ఎంత చేస్తే బుద్ధి అంత వికసిస్తుంది. అంటే ప్రాణాయామం చేసి ప్రాణాన్ని నిలబెట్టేవాడికి బుద్ధి తెలివితేటలు ఉండవు. ఉంటాయి తెలివితేటలు, పనికిమాలిన తెలివితేటలు, ఎందుకు పనికిమాలిన ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం కావాలి వివేకానందులాగా. మీరు వివేకానందులు ఏం చదివారండి? నేను చదివింది అంతే, ఇది మార్కులు కూడా తక్కువ మార్కులు అయినా వచ్చినవి. ఇంగ్లీషు అవిను చాలా లెక్కలు, ఇంగ్లీషు 50-40 కన్నా లేవు. మరి ఎడ్యుకేషన్లో అన్ని తక్కువ మార్కులు వచ్చినాయినా అంత విజ్ఞానవేత్త లేదు, దీనికి సంబంధం లేదు. అక్కడికి వెళ్ళిపోతుంది అని వర్ర. అప్పుడు ఫ్రాన్స్లో, రష్యాలో అని అడిగారు, రష్యన్ రెవల్యూషన్ ఏదో చెప్తే రష్యా ఎంతో చెప్పండి, నేను అన్ని దేశం తిరిగారు, రష్యా ఎంతో చెప్పండి, ఎవరితో మాట్లాడి ఏదో వాడు పోజు కొట్టితే ఏంటి నువ్వు మాట్లాడేది, మీ రష్యన్ హిస్టరీ ఏమైనా చదువుకున్నావు నువ్వు, 100 ఏళ్ల క్రితం మీ రష్యాలో ఏమైనా తెలుసా అని ఒక అద్భుతమైన విషయం చెప్పారు. వాడు ఆశ్చర్యపోయి, ఏమండి మీకు 30 ఏళ్ళు లేవు, అది మాకు తెలియదు హిస్టరీ, మీకు ఎలా తెలిసింది, ఎక్కడ చదివారంటే, నేను చదవక్కర్లేదు, నేను మనసులో సంకల్పించడం నా లోపల వచ్చేస్తాయి అన్నట్టు. నేను మనసులో తెలుసుకోవాలని సంకల్పించడానికి నాకు వచ్చి పడిపోతాయి ఇక్కడ అన్నారు. చూసారా ఆ మెదడు యొక్క ప్రాముఖ్యత, జన్మాంతరాలు విద్య. అందుకే మనం లోతుగా శ్వాస పీల్చేది యోగ గ్రంథాలన్నీ ఒకటే గోల, లోతుగా పీల్చండి శ్వాస, ఊరికి ఇలా అనకండి, లోతుగా పీల్చండి, లోతుగా పీల్చండి. ఆ లోతుగా శ్వాస పీల్చినప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకు మీరు ప్రాణాయామం చేసినప్పుడు హుషారుగా ఉంటుంది చూడండి. ఒక అరగంట ప్రాణాయామం చేసి అద్దంలో చూసినామని పిచ్చాడు, కళ్ళు ఎలా ఉన్నాయని. మా అమ్మ నవ్వులు, ఏదో అద్దం అద్దంలో అందం చూసుకుంటామేంటి, కళ్ళు మెల్లమని తెలిస్తే చూడండి మీరు. ఎంత డల్గా ఉన్నా, ఎంత ఇంటి విషయాలు మనకి నిరుత్సాహంగా ఉన్నా, ఒక అరగంట ప్రాణాయామం చేసి చూడండి, మనసు ఉత్సాహం అని చెప్పి మెదడు వికసించింది, విధమైనటువంటి వైరాగ్యం ఏర్పడుతుంది. అందుకే మనం లోతుగా శ్వాస పీల్చాలి. ఇప్పుడు ఈ లోతులు గీతులు మనకు అక్కల శివానంద వారు కొట్టంతే అలాగా అది తీసుకెళ్తుంది. ఎక్కడ ఏ లోతుకి వెళ్ళాలి లోతుకి వెళ్తుంది. నువ్వు చెప్పినట్టు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాస పెట్టి ఈ ప్రాణాపానాలు సమం చేసుకుంటూ నువ్వు వెళ్ళడమే. ప్రాణాపాన సమయుక్త, అక్కడే యోగం అంతా ఉంది. అది తీసుకెళ్తు, నువ్వు లోతు గీతు నీకేం వద్దు, నువ్వు చెయ్యి. ఒకసారి కూర్చోబెట్టి నాకు చూపించు. అక్కడికి మెదడు ఉత్సాహంగా పనిచేసి మనకు ఉత్సాహంగా ఉంటుంది చూడండి. సాధన తర్వాత ఉత్సాహంగా ఉంటుంది. ఒక గంటన్నర దాకా మళ్ళీ వ్యావస్థలో పడిపోతాం.
పడిపోయి మూసేస్తుంది. మళ్ళీ మనం మళ్ళీ చేయాలి, మళ్ళీ ప్రాణాయామం చేయాలి. కానీ ఏం చేస్తాం, లోతుగా పీల్చడం కాదు, అసలు ఎలా పీల్చడం కన్నా తిరిగి ఉన్నది ఇవాళ. వ్యాఖ్యానించి అనుకోవద్దు. ఏం చేయగలదండి యోగాలో? ఏదో చదువుకుంటారు, స్తోతారు, సెల్లులోట వాడు ఎవడో పెట్టేట్టు చేయాలో అది వింటారట. అదే సెల్లులో వాడు ఎవడో చదివింది అది వింటారా? అది అందరూ ప్రాణశక్తి ఉండదు. చాలా గొప్ప విషయం. దీని మీద చాలా మాట్లాడగలను. ఇప్పుడు వద్దు, అందరికీ తగులుతాయి ఇవి. సెల్లులో వాళ్ళు ఎవడో పెట్టేస్తారని నేను అది ఆన్ చేయడం, కూర్చోవడం, అందులో ప్రాణశక్తి ఉండదు. ఉప్పూరు గణపతి శాస్త్రి గారు గొప్ప వేదాంగ విధుడు భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో. ఉప్పూరు గణపతి శాస్త్రి గారు అంటే అక్కడ ఆయన పుస్తకమే కొడుకు దగ్గర పట్టుకొచ్చిన మధ్యలో ఇయర్స్లో. ఉప్పూరు కామేశ్వరరావు గారు, లంకా వెంకటరామ శాస్త్రి గారు అంటే వేదం నడిచి వస్తుంది, వేదాంగ పండితుడు. సత్యసాయి బాబా గారు సిద్ధులు చేయడం ఏమిటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి అయిపోయాడు ఆయన. అటువంటి ఉప్పూరు కామేశ్వరరావు గారు మొక్క చెప్పారు, ఇంక నిర్యాణం అయిపోతూ అదేదో గ్రామంలో ముమ్మిడి దగ్గర ఏదో గ్రామంలో వెళ్ళాను నేను. ఆ ఇల్లు కలుగుతుంది, ఎవరు చెప్పలేదు. వేద మంత్రాలన్నీ రికార్డులు చేయకండి. వేద మంత్రాలు రికార్డులు చేసినట్లయితే ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ తాలూకా బాగుపడదు. ప్రాణశక్తితోటి మాట్లాడాలి. అంతేగాని యంత్రం ద్వారా చేసేది ఈ ప్రాణాన్ని పక్కనెట్టేసి ఈ యంత్రం ఇస్తుంది జాగ్రత్త అని హెచ్చరించారు ఒక చోట. అంచేత మనం చదువుకోవాలి, రామాయణం పారాయణ చేసుకోవాలి. పైకో లోపల చేసుకుంటూ ఉంటే ఆ లోపల ప్రాణశక్తి పైకి ఊర్ధ్వానికి వెళ్ళి అది ప్రాణాయామ కిందకే వస్తుంది. సెల్లు పెట్టుకుంటారా? ఆడెవడో చెప్పాలి మనకి ప్లాన్లో ఇన్ని రకాలు ఉన్నాయి చెప్పేవి. ఎవడు చెప్పేది ఏంటి రామాయణానికి, సుందరకాండకి ఎవరు ఏం చెప్పక్కర్లేదు, అసలు ఏం కోరకూడదు. సుందరకాండ ఇలా కావాలని చేయడం తప్పు. మరి ఏంటండి? జ్ఞానాన్ని ప్రసాదించాలి, అందులోనే ఉంటాయి అన్నీ. నువ్వు జ్ఞానాన్ని ప్రసాదించాలన్నప్పుడు నీకు కావాల్సినవి ఒకటి ఆయన చూస్తారు. అంతేగాని పిల్ల అవ్వాలి, ఆ అమ్మాయి బాగుండాలి, ఇది ఉండాలి అలాగ అనుకోవడం కూడా తప్పు. అవ్వచ్చు, అయితే అవ్వచ్చు, అవ్వాలని సిద్ధాంతం ఎక్కడ లేదు. సుశీలం కిరణ్ అడిగాడు, చూద్దాం లేట్ ఎవరిని బట్టి అన్నాడు, మాకు కుదరలేదు. సుందరకాండ చదివితే అనుకున్నది అవుతుందా? ఇది పెద్ద సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం. అంచేత మన మెదడులో కొంత అందుకనే ఎవరైనా చూడండి, ఒకప్పుడు ఆవలిస్తూ ఉంటాం. ఎందుకు ఆవలిస్తున్నాం? మెదడుకి సరి అయిన ప్రాణం అందట్లేదు అంటాం. అంటే ఏంటి? రెండు రకాలుగా. ఒకటి నిద్రడుకుంటాం కాదు, ఆ తర్వాత బోరు కొడుతుంటాడు వెళ్ళిపోవడానికి. చెప్పండి అంటాం. గోవర్ధన్ గారి మీటింగుల్లో అంటున్నాడు మాట, పెట్టేవయ్యా బాబు అని నన్ను. ఇలా అంటారు, నిద్ర వచ్చి కాదండి, ఇక్కడ మెదడు పనిచేయక మెదడుకి ప్రాణవాయు అందుకని ఆవలిస్తే ఏం జరుగుతుందో సబ్జెక్ట్ ఉంది. కనుక మెదడుకి ప్రాణవాయువు సరఫరా తగ్గిపోతే మనం ఆవలించి ఎక్కువ ప్రాణవాయువుని పీల్చుకుంటూ ఉంటాం. ఆవలించడం దేనికి? ప్రాణాయామం చేస్తే ఇంకో అరగంట చేస్తే పోయాయి. ఇంకో అరగంట కళ్ళు మూసుకోవడం, కూర్చోవడం, అంతే. కూర్చోవడం. కనుక ఎవరైనా మాటలో విసుగ్గా ఉంటారనుకోండి, వాడు వెళ్ళిపోవడం ఏం చేస్తాం తమాషాగా? నిద్ర వస్తుంది, పడుకోండి. నిద్ర రావడం లేదు, ఇక్కడ ప్రాణవాయువు కావాలి, వీడు వెళ్ళిపోతే బాగుంటుంది ప్రాణవాయువు. కనుక అందుకనే మన మెదడులో కొంత భాగాన్ని ఆపరేట్ చేసినా ఏ హాని జరగట. స్కల్ ఆపరేటర్స్ చెప్తారు. కొంత భాగం తీసేసినా, ఏ అవయవం తీసేసినా లోటు వస్తుంది. మెదడులో ఏ భాగం తీసినా ఏం అవుతుంది. నేను తీయనివ్వదు. మా మదర్కి ఆపరేషన్ అయింది ఎప్పుడులో పూర్వం ఆపరేట్ చేశారు. వాళ్ళు స్కల్ ఆపరేట్ చేశారు. అయితే తర్వాత మాట్లాడదాం. కనుక ఈ విషయాన్ని కనుక్కోవడం ఎన్నేళ్ళేం కాదు మనకి. ఈ విషయం మన ఋషులు ఏనాడో చెప్పారన్నీ. మొత్తం మెదడు లేకుండానే ఎంతమంది చక్కగా జీవిస్తున్నారు, బుర్ర లేకుండా. యాంత్రిక జీవితం. మరి టెన్షన్ లేదంటే మళ్ళీ జన్మకి ఇంక ఈ మానవ జన్మ రావడం కష్టం. జంతు జన్మలు ఖాయంగా వేచి ఉంటాయి. జలభద్రంతో పాటు దిక్కు లేకుండా పోయింది. 7 జన్మ అయ్యాడు ఆయన. పురుగు జన్మలు అయ్యారు. మనం ఎంత ఆ కాస అయిపోయాక మళ్ళీ అందుకుంటే చేసే దగ్గరికి ఏం పోదు. కానీ చాలా జాగ్రత్తగా పోతే ఏ జన్మైనా రావచ్చు. ఒక్క జన్మ రావచ్చు, 10 జన్మ రావచ్చు, ఏదో రావచ్చు. ఏడండి ఆయన కర్మ జడపడుతున్న మహావిజ్ఞానవేత్త. పాప ఆయన అనుకున్నది ఏమీ లేదు. నేను లేకపోతే దీనికి ఎవరు పెడతారని వచ్చి నుంచుంటే నువ్వు గట్టిపోతూ పెడుతున్నాడు. అది తప్పట్టుకున్నాడు భగవంతుడు. నువ్వెవరివి? నువ్వేనా పోషించబడివి? ఈ సంవత్సరం నువ్వేనా పోషించబడివి? పాయింట్ అక్కడ ఆయన తప్పు.
మన అన్న తప్పలేదు, ఆయన అనకూడదు మరి. పోనీ నేను దేవుడు చూసుకుంటాడు, పరమేశ్వరుడు ఉన్నాడు వీళ్ళమ్మ అన్నాడా. 3 జన్మలు లేట్ అయింది. మా నాన్నగారు ఒరే చెమట పడుతోందిరా, చూడితే చదివి మన గడవలతో వ్యాఖ్యానం చదివితే పిచ్చెక్కిపోయింది. అంత కేర్ఫుల్గా ఉంటుంది జన్మ. కనుక అందుకే బ్రెయిన్కి ఆపరేట్ చేయడం మత్తుమంది ఇవ్వరు, మత్తుమంది వాడరు. ధ్యానం చేసిన వాడికి చలనించిపోతాడు. ఒకసారి నెల్లూరు ఒకసారి అలా జరిగింది. ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయన సోదప్పాడేమని చెప్పి ఒక 5 ఉండేవారు ఇక్కడ మా ఇంట్లో. వాళ్ళు డాక్టర్ని తీసుకొచ్చారట. తీసుకొచ్చి చూస్తే ఆయన కొంచెం ధ్యానపరుడు. ఏమండి ఏంటి మీరు మాట్లాడేది, ఆయన ధ్యానంలో ఉన్నారు, ధ్యానంలో ఇస్తే ఆయన పోతారు, దేహం ఉండదు, ఏంటది అన్నట్టు. నెల్లూరులో జరిగిన విషయం ఇది. అప్పుడు ఈ ఓంకారం చేసి ఆయన కళ్ళు తెరిచారు. ఆయన గోల్కొండ ఏదో ఎక్కడో, ఎవర్రా నేను వెళ్ళిపోతాను అనుకున్నా, ఇంజక్షన్ చేస్తున్నారు, నేను వెళ్ళేటప్పుడు చెప్తాను మీకు అని వీళ్ళ ఇంటికి వచ్చేవారు. 6 నెలలకు మాట వచ్చేవారట ఒక సాధువు గారు. కనుక అందుకే తమ శరీరాన్ని మరిచిపోయి కేవలం ఆలోచన మీదే బతికే బుద్ధిజీవులకి, ఈ సాధారణంగా ఉండే లౌకికులకి చాలా తేడా ఉంటుంది. బొర్రలేదురా అంటే బొర్ర వికసించడం, బుద్ధి వికసించట్లేదా, బుద్ధి లేదట నీకు. బుద్ధి లేదా అంటాం కానీ మనసు లేదా అన్నది చూడండి. మనసు పైది బుద్ధి. మెదడులో దాదాపు 75% నీరు ఉంటుంది. ఇదో తమాషా, నీరు ఎక్కువ తాగండి. 75% నీరు. అంతే తాగి అనుకోండి, మెదడు నీరు అందదు. నీరు అందపోయి ఇటు దొరడం, అడుగుదొరడం, నిద్రపడడం కూడా అన్నింటికి ఇది. అందుకని మన ఆరోగ్య సూత్రాలు మన వాళ్ళు, మన ఋషులు ఎన్నో చెప్పారు. మెదడు కణాలు ఒకదానికొకటిలా అనుసంధానమై ఉంటాయి, లింక్ అయి ఉంటాయి. ఆ లింక్ ఇవి ఒక పుస్తకంలో కావండి, నేను ఎంతో శ్రమపడి తయారు చేసినటువంటి వ్యాసం ఇది. అందరూ పెట్టుకోండి. మెదడు కణాలు ఒకదానికొకటి లింక్ అయి అనుసంధానమై ఉంటాయి. ఈ వీటిని తంత్రులు అంటాం. నాడీ తంత్రులు. తంత్రులు అంటే అదే వైర్లు అనమాట. వైర్లు. నాడులు వేరు, నరాలు వేరు, తంత్రులు వేరు, నాడీలు వేరు, నాడి వేరు, ప్రాణస్పందన వేరు. అయితే ఈ నాడీ తంతులకి పై పోతగా ఓ పోత ఉంటుంది మనకి, ఎలక్ట్రిక్ ఇన్సులేటర్ లాగా. ఎలక్ట్రిక్ వైర్కి ఇన్సులేటర్ ఎలా పెడుతున్నాం అలాగే పై పోత ఉంటుంది, దాని పేరు కొవ్వు. అది కొంచెం దళసరిగా ఉంది, కొవ్వు ఎక్కడ ఇన్సులేటరే చూడండి. విషయం తెలియదు సైన్స్ మనకి, అంటే అంత ఎక్కువ అయితే మళ్ళీ పని చేయదు. ఆ పోత భగవంతుడు ఎంత పెట్టా అంత పెడతాడు. కొవ్వు ఎక్కడ ఎడుతున్నాడు. నేను అనుకున్నాను దేహం అంతా ఉండేమో, కొవ్వు వాడు. అక్కడ ఆ ఇన్సులేటర్ తంత్రి నాడీ తంతులు ఉన్నటువంటి పై పోత అనమాట, ఎలక్ట్రిక్ ఇన్సులేటర్ లాగా. అయితే దీనిగా నెయ్యి తింటే పెరుగుతుంది. ఘృతేన వర్ధతే ప్రాణ బుద్ధి, ఘృతేన వర్ధతే బుద్ధి అనే వేదం. నెయ్యి తింటే బుద్ధి పెరుగుతుంది. ఇవాళ డాక్టర్లు ఉన్నారు, ఈ సన్నాసి డాక్టర్లు తినొద్దంటారు వీళ్ళు, పెరుగుతామని. తప్పు. వేదం చెప్పింది. వేదం వీళ్ళకి ఏం తెలుసు, డాక్టర్లకి ఏం తెలుసు వీళ్ళకి? తినాలి. ఘృతతే బుద్ధితే ఘృతం వర్ధతే బుద్ధి. ఘృతం తినాలి, నెయ్యి బాగా తాగాలి. నెయ్యి అంటే ఆయుర్వేదంలో ఆవు నెయ్యి కానీ, మేము గేదె నెయ్యి అని కాదు పాయింట్. నెయ్యి అనగానే ఆవు నెయ్యి. ఓ యజ్ఞానికి కానీ, హోమానికి కానీ, ఇంకోటైనా నెయ్యి అనగానే ఆవు నెయ్యి అని కానీ గేదె నెయ్యి వాడకూడదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కనుకనే పిచ్చి వాళ్ళకి నిలవబెట్టిన ఆవు నెయ్యి ఇచ్చేవారు పూర్వం. ఉన్మాదే ఘృతం అనవం అని. ఉన్మాదే ఘృతం మన పిచ్చితనానికి పాత నెయ్యిని ఉపయోగించాలట ఈ ఆయుర్వేద శాస్త్రం వాళ్ళే. ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడతారు, వైద్య శాస్త్రం ఏదో పెరిగిందని. ఏది పెరగలేదు, పెరుగుతోంది, బాగా ఎందుకు పెరుగుతుంది అంటే రాంగండ్లో పెరుగుతుంది. డబ్బులు అవసరం ఇంకా. వీళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అవి అన్నీ యంత్రాధారమే కదా, ఇంకొద్దులేండి సబ్జెక్టు. కానీ మెదడుని గురించి ఇంకో ప్రమాదకరమైన విషయం ఒకటి చెప్పారు పెద్దలు, సైంటిస్టులు, విజ్ఞానవేత్తలు, ఋషులు చెప్పండి ఏమీ లేదు. ఇప్పుడు ఎవడు ఏ కనిపెట్టినా మళ్ళీ ఆ ఋషులు చెప్పినందుకు రావాల్సిందే. మళ్ళీ ఇప్పుడు కొండలో అమ్ముతున్నారు హైదరాబాద్లో. మళ్ళీ కొండలో నీళ్ళు, మళ్ళీ బులకాటు, మళ్ళీ సరదా నాశనం అయిపోవడం, ఇవన్నీ లోడ్ అయిపోతే ఆ వాతావరణం లోడ్ అయిపోతే ఏముంది, ఫెయిల్ అయిపోతుంది. ఆయన అనుగ్రహం అయిపోతే ఊసాన్ని దెబ్బతినేస్తే ఏముంది, ఏసీలో ఇప్పుడే సిగ్నల్స్ లేవు, బాగా ఓవర్లోడ్ అయిపోతే ఇంకేముంది, టప్ అని పేరిపోతుంది.
సరే వదిలేయండి, భగవంతుడు క్షమించుగాక. కనుక మెదడుకి ఆహారం, కావలసిన ఆహారం లభించినప్పుడు మెదడులోని కణాలు ఒకదాన్ని ఒకటి తినడం మొదలెడతాయి. చూసారా అండి? పెద్ద పిల్లలు తినేస్తుంటే సింహం పిల్లల్ని ఆకలేసి కళ్ళు కనిపించక తినేస్తుంటారు. చూడండి, ప్రకృతి సహజం. కళ్ళు కనిపించడం వేటకలే పెడుతుంది, తన పిల్లని తనే తినేస్తుంది. దీని ఉపాయం చెప్పారు. మన మెదడులోని కణాలు తమకు తానే తినడం మొదలెడతాయట. అందుకని ఇట్ ఫుడ్ టు ది సోల్ అని వివేకానంద చదువు. తిన్నావు, పొట్టకి తిన్నావు. ఫుడ్ టు ది స్టామక్ కాదు, ఫుడ్ టు ది సోల్. ఫుడ్ టు ది సోల్. అందుకని ఆ సోల్ ఫుడ్ కోసమే ఆ నిరాహారంగా ఉన్నారు సీతమ్మ వారు. ఇంద్రుడు పరవాణం పంపించాడు, సుందరకాండ రామాయణంలో ఉంది. దీని అర్థం అదే. చూడండి, నిరాహారంగా ఏం లేదు, రామశబ్దంలో ఉంది ఆవిడ. నిరాహారంగా ఏమీ లేదు, మెదడు పెరుగుతోంది, అద్భుతమైన తెలివితేటలు వచ్చేస్తున్నాయి, రామభక్తి పెరిగిపోతుంది. ఇంద్రుడు పరమాన్నం పంపించాడు అంటే ఇంద్రుడు ఆకాశం ఉంటాడు, అది పెద్ద అంతరార్థం వద్దులండి. కనుక ఇక్కడ ఓ విషయం జ్ఞాపకం. అందుకే ఉపవాసాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎవరిని అంటున్నాను అనుకోవచ్చు, గంధస్థమైన విషయం చెప్తున్నాను. ఆహారాన్ని పూర్తిగా మానకుండా తగిన పోషణ పదార్థాన్ని తీసుకోవాలి. ఉపవాసం అనగానే అన్నం మానేయడం కాదు, న్యూట్రిషియస్ ఫుడ్, న్యూట్రిషన్గా ఉండేది తిని బలం తెచ్చుకుని లోపల తంత్రిలో బలపడేలాగా ఉండేలాగా కొద్దిగా తినాలి. అది ఏం తింటావో అది, లేదా మార్పు చేసుకుని సజాన ప్రసాదం ఇంకోటి బయట అందులో విటమిన్స్ ఉండాలి, న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. ఇక్కడ రమణ మహర్షి గారి విషయం ఒకటి జ్ఞాపకం. సూర్య నాగమ్మ గారు ఓ విషయం రాశారు. ఈ తపస్సు అంటూ వాడు ఏం చేసేవాట, రమణాశ్రమంలో కొబ్బరి పెంచులో తెల్ల కొబ్బరి తినేవాట రోజును. కొబ్బరికాయ కొట్టి సూర్య నాగమ్మ గారు రాశారు. ఆ తెల్ల కొబ్బరి తిన్న అదే ఆహారం. అది రమణ మహర్షి చూశారు. వాడు అస్తమానం ఆ తెల్ల కొబ్బరి తిని బారేస్తున్నాడు, దాంతోనే ఉంటున్నాడు వాడు. పచ్చి కొబ్బరి అది కొంతకాలం పిచ్చెట్టింటు వాడు. ఊరు వెళ్ళారా అన్నారు. ఏం పని అది, అదే బతుకుతావా? ఇప్పుడు బాగుందా? రమణ మహర్షి అసలు పచ్చి కొబ్బరి ఏమిటిరే, వాడు అదే బతుకుతున్నాడు. వాడు ఓవర్ ఎక్స్ అయిపోతుంది కదా, ఓవర్ అయిపోతుంది. ఆ కొబ్బరిలో ఏముందో వీడికి ఏం తెలుసు, తినేస్తున్నాడు అంతే, ఏదో ఆహారం అనుకుని. అలాగ అందుకే ఈ రమణ మహర్షి ఏమన్నారంటే, ఉపవాసం అంటే తిండిని పూర్తిగా మానమని కాదు, భగవంతుడు తలుచుకుందుకు అవసరమైన తిండి తినండి. రమణ మహర్షి భగవంతుడిని తలుచుకునేందుకు కావాలి తినాలి. కానీ ఇలా అతికిపోతే ఏం తినకుండా పైత్యం ప్రకోపించి పిచ్చిపడుతుంది. మనం ముట్టుకోగలం, తడి బట్టలు, పొడి బట్టలు, ఇలా పూర్వం చాలా తీవ్రంగా ఉండేవాళ్ళండి. ముట్టుకోకంటూ ఉండడం, ఏం తినకపోవడం, పచ్చిమంజలు కూడా తాకపోవడం, నీరసం చేయడం, సాయంకాలం మొన్నడు ఏమి వండుకోవాలో ఇచ్చుకుంటూ ఉండడం అన్నమాట. ఇది ఉపవాసం ఏమిటి? మొన్నడు మళ్ళీ ఇంత తినడం, ఇది ఉపవాసం అన్నదే, ఇది పిచ్చితనం. కానీ ఇవన్నీ మెదడు గురించిన అతి సాధారణమైన విషయాలు. కొన్ని అద్భుత విషయాలు కూడా చాలా ఉన్నాయి ఈ మెదడు గురించి. అందుకని అసలు మీకు తెలుసా అంటే మనకేం తెలియదు ఇది. అందుకని మీకు తెలుసా అన్నది తెలుసు చాలా ఉన్నాయి. ఇది మందే మనకి తెలియదు అన్న విషయం గుర్తుపెట్టుకుంటూ నేను ఊరికే సస్పెన్స్ కోసం టైటిల్ అలా పెట్టాను. సామర్థ్యం ఎక్కువ, వాడకం తక్కువ మెదడు. ఒకడు ఊరికే సంపాదించుకుంటాడు విజ్ఞానాన్ని, ఉపన్యాసాలు ఉండవు, 10 మందికి నిష్కామంగా చెప్పడు, వాడి పెరగదు. నిష్కామంగా నిర్మలమైన అంతఃకరణం, నిరాడంబరత, నిష్కామ కర్మయోగం ఉంటే వాడికి ఆహారం పెరుగుతూ ఉంటుంది. డబ్బు దానం చేసిన వాడికి డబ్బు పెరుగుతూ ఉంటుంది, చేయని వాడికి బ్యాంకులో ఉంటుంది. అదే మురికాలలాగా. అంటే నువ్వు ఖర్చు పెడుతూ ఉండు, అవకాశాలు ఇస్తూ ఉంటాడు, అవకాశాలు ఇస్తూ ఉంటాడు, ఖర్చు పెట్టడానికి డబ్బు ఇస్తూ ఉంటాడు. ఇది తమాషా. అలాగే ఇది కూడా బాగా పెరగాలి. మా నాన్నగారు మొక్క చెప్పారు, మా ఫాదరు, రా నీకు విషయం చెప్తాను, ఎప్పుడు ఏం చెప్పేవారు కాదు, రోజు ఒక కొత్త విషయం నేర్చుకో ఇవాళ నుంచి. ఇది బాలన్న వారు అన్నారు. రోజు రామాయణ, భారత, భాగవత, యోగ గ్రంథాలు ఏదో కొత్త విషయం నీ బ్రెయిన్లో పెట్టుకోవాలని నేను ఎప్పటికి కూడా చేస్తున్నాను అలాగా. అందుకని ఏం సబ్జెక్ట్ లేకుండా చాలా చెప్పి మీకు చెప్పగలిగిన కారణం ఏంటంటే అది ధారణాశక్తి వల్ల ఆ చెప్పిన మర్చిపోకుండా లోపల పార్టికల్స్ ఈ నాడీతంత్రుల్లో ఉండి జ్ఞాపకం వచ్చినప్పుడు పక్క అందిస్తాయి.
మొన్న మన రాత్రి 12 గంటలకి మీరు పిచ్చి అనుకుంటారు నన్ను. పంజాబ్ పదం అంతరార్థం పంచ ఆప్. ఆప్ అంటే నదులు, పంచ 5 నదులు ప్రదేశం అది. ఆ 5 గుర్తురావట్లేదు నాకు. ఎందుకండి నేను ఉపన్యాసం చెప్పాలా, లేకపోతే పరీక్ష క్లాసులు చెప్పాలా, గుర్తురావట్లేదు. ఏంటి ఈ నదులు ఎక్కడున్నా 5? పంజాబ్. అప్పుడు గుర్తొచ్చింది రావి, బియాస్, జీలం, బియాస్, రావి, సట్లెజ్. పిల్లప్పుడు గుర్తుపెట్టుకున్నది. ఇప్పుడు 70 ఏళ్ళ క్రితం లాంతరెడ్డి దిగులు గొప్ప వచ్చాయి. జీలం, చినాబ్, బియాస్, సట్లెజ్. ఆ జీలంలో కూడా పురుషోత్తం దెబ్బలు అలెగ్జాండర్ జయించాడు పృథ్వీని. ఆ తప్పుడు హిస్టరీ మంచి చదివించాడే. జీలం నది ఒడ్డున అలెగ్జాండర్ దెబ్బ కొట్టాడు పురుషోత్తమని గొప్పని జ్ఞాపకం వచ్చింది. ఆ జీలం నదే, అది చాలా హిస్టారికల్ అయిపోయింది. జీలం నది దెబ్బ కొట్టింది అలెగ్జాండర్ ఓడిపోతే ఇలా మార్చారు హిస్టరీ. విశ్వామిత్ర గారు లాంటి వాళ్ళు అందరూ మొత్తుకున్న తప్పు హిస్టరీ చదివిస్తారు, ఇంకా మీరు బుద్ధి లేదా అని. కనుక సామర్థ్యం ఎక్కువ, వాడకం తక్కువ ఉండకూడదు. మనం కేవలం 10% మీద మాత్రమే వినియోగించుకుంటున్నట్టు. కొన్ని వందల కణజాలాల్లో ఒక 5% షేక్స్పియరు అంత విజ్ఞానవేత్త కూడా ఖర్చు పెట్టింది 5 యోగాంతఫలం సార్ రాస్తారు. మరి సగం అయితే ఇంకెన్ని కావ్యాలు రాసును, ఇంకెన్ని రాసును. 37 డ్రామాలు అద్భుతమైనటువంటివి రాశాడు మా షేక్స్పియర్, ఆంగ్ల కవి. ఇంత చేస్తే 5% కన్నా మీద వాడుకోలేదు. మరి అట్లీస్ట్ 10%, 50% అయితే ఇంకెంత ఉంటుందో అని యోగాంతఫలం సార్ లెక్కించారు. నాకు సిగ్గేసి చదవగానే. నిజమే, అంత షేక్స్పియర్కి ఎలా ఉంటే మనం ఎంత అండి చిన్నవాళ్ళం. చిన్న కవులు ఎంత అంటే ఎంతో వినియోగించుకోవడానికి ఉంది ఇక్కడ. అప్పుడు నాకు ఆన్సర్ వచ్చింది. బతుకున్నంతకాలంలో చదువుతూ ఉంటానన్నారు రామకృష్ణ గారు. అప్పుడు మా నాన్నగారు అన్నారు రోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నారు. ఇప్పటిదాకా ఇప్పుడే మర్చిపోతానేమో కానీ రోజు ఒక దొరికిన పాయింట్ వరకు పెన్సిల్తో పుస్తకం చదివితే వెనకాల నోట్ చేస్తాను. ఈ పెన్సిల్తో వెనకాల నోట్ చేస్తాను, మళ్ళీ అవన్నీ రివైజ్ చేస్తాను. పెన్సిల్తో రాసి మళ్ళీ ఆ పేజీ తీసి మళ్ళీ చదువుతాను. మళ్ళీ చదివి అప్పుడు దారంలో పెడతాను. ఎందుకంటే హారం ఫుడ్ ది సోల్. కానీ ఇప్పుడు మనం ఏ పని చేసినా మెదడులో అన్ని భాగాలు దానిలో పంచుకోవడమే కారణం. ఏ పని కావాలంటే ఆ పనికి సహాయపడతాయి అని అడిగాడు. నువ్వు ఏం చెయ్యి. మళ్ళీ ఆ ఋషులు ఏమన్నారు, మెదడులోని కొంత భాగాన్ని తీసి ఇదో చెప్పుకున్న మనకేమీ మెదడు కాదు. ఈ మెదడులో ఉండేటువంటి సమాచారం మన సెల్లో ఇందో చెప్పుకున్నాం. ఎంత ఉంది చూడండి సెల్లో విజ్ఞానం. ఊహకంతా ఎటువంటి సైంటిస్టు ఎన్ని పెట్టాడు చూడండి. ఏం కావాలి నొక్కేస్తే వచ్చేస్తున్నాయి ఇది స్మార్ట్ ఫోన్లో. ఎంత తమాషా ఇది, ఎంత సూక్ష్మమైనటువంటి విషయం ఇది. ఇది యాప్టాలు ఋషి ముందు కళ్ళలో మూసుకుంటే టీవీ అందుతుంది. ఇది ఇంకా తయారు పెట్టాడు 80. ఇదెట్టి పెట్టాడు. అదే వశిష్ఠ వారి దగ్గరికి వెళ్ళి ఏమండి అబ్బాయి ఏం చేస్తున్నాడో చెప్పండి, 10 కిలోలు దండం పెట్టేట. ఉండమ్మా కూర్చో అనేవాటి కౌశల్యని ధ్యానం చేసుకుంటే వెంటనే కళ్ళు తెరిచి, అమ్మ గంగాధర నుంచి స్నానం చేసి వస్తారమ్మా, చేతిలో దర్భలు ఉన్నాయి, లక్ష్మణుడు రాముడు ఏదో మాట్లాడుకుంటారు, అమ్మ మీ కోళ్ళు వెనకాల ఉంది, బాగుందమ్మా అన్నట్టు. అలాగండి ఇన్ఫర్మేషన్ కోసం ఇది న్యూస్. అప్పుడు పల్లకి మీద పంపించి వెళ్ళేటప్పుడు చీర పెట్టి దండం పెట్టేవాట. ఆడబడి ఇంటికి వచ్చింది. ఇప్పుడు గణపతి శాస్త్రి గారు రావండి అంత గౌరవం అంత ఇది. అలా కళ్ళు మూసుకుని టీవీ చూసి చెప్పేవాటే. దూరశ్రవణం, దూరదృష్టి, క్లియర్ ఫోర్ సైట్ 50 ఎనపక్కర్లేదు. అది లేక ఇది తయారైంది. ఇది యంత్రయుగం, అది మంత్రయుగం, ధ్యానయుగం, యంత్రయుగం. ఇవన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. దయానంద సరస్వతి వారు ఇచ్చారు ఇవన్నీ. యంత్రయుగం, మంత్రయుగం, భావయుగం, యుగాలు మారుతూ ఉంటాయి. మనోడు మళ్ళీ మారిపోతుంది. రొటేషన్ ఆడుతుంది, సైక్లిక్. కనుక ఇంకా మన మెదడు ఆ మెదడుకు వచ్చేవాడిని ఏమంటారు, టైరాబైట్లు అంటారు. టైరాబైట్స్ టెంపరేచర్ డిగ్రీస్ లాగా టైరాబైట్స్. ఇంకా ఈ మెదడులో 1000 టైరాబాట్ల సమాచారం నిల్వ ఉంచుకునేంత శక్తి ఉందిట. కానీ మనం వేసుకోవట్లేదు. ఒక టైరాబైట్ అయితేనే 4 మెదళ్ళు సరిపడే కావ్యాలు చదువుకోవాలి. మరి 1000 ఉంటే ఇందులో చెప్పుకున్న యోగాంతరం సరి చేయలేక. అయితే ఆ శక్తి ఉందని మనం తలుచుకుంటే, విల్ పవర్ కనుక పెట్టేటైతే
ఎన్సైక్లోపీడియా బ్రిటానికా విజ్ఞాన సర్వస్వానికి 5 రెట్లు సమాచారాన్ని పెట్టచ్చు అని చెప్పారు వివేకానంద గారు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అని మీకు తెలుసు, 17 వాల్యూమ్స్, ఇంగ్లాండ్ మొత్తం, అందులో లేనిదేం లేదు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లైబ్రరీకి వెళ్ళి క్యాన్బరా లైబ్రరీ బిగ్గెస్ట్ లైబ్రరీ వరల్డ్. నెక్స్ట్ మన దేశంలో తంజావూరు. రోజుకు ఒక వాల్యూమ్ తీసిపోతే సాయంకాలం ఇచ్చేసేవాడు. అప్పుడు ఇంకా చికాగో లెక్చర్ ఇవ్వలేదు ఈయన. ఆ లైబ్రరీని అడిగట, ఏమంటే చదువుతున్నారా మీరు పట్టుకెళ్ళి అన్నట్ల. చూడు, నువ్వు ఎక్కడ ఏం కావాలో, ఏ అధ్యాయంలో ఏ పేజీలో ఏం కావాలో అడుగు చెప్తాను అన్నట్ట. 17 వాల్యూమ్ 17 డేస్ అట. మేచర్లో లెక్చర్లు ఉన్నాడు వీడు. ఆ చికాగో లెక్చర్ విన్నాడు. అమ్మ బాబో, ఈయననే ఇటువంటి ప్రశ్న కాళ్ళు పడిపోయాట. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా. కనుక నేటి విద్యా విధానం, బహుశా నేటి విద్యా విధానం కూడా ఇది మనసులో పెట్టుకున్నారు వాళ్ళు. అందుకని ఆన్లైన్ చదువు సూక్ష్మంగా పెట్టుకోవడం, ఎక్కువ సమాచారం, ఎక్కువ నాలెడ్జి ఇవన్నీ పోయేయడం కారణం. అందుకే మనం కేవలం ఈ పిల్లల సమాచార నిల్వ సామర్థ్యాన్ని పెంచుతున్నాం. రైట్, పెంచుతున్నాం, బాగానే ఉంది. మరి దాన్ని మర్చేది ఏంటంటే, దాన్ని మనం ఏం మర్చిపోతున్నాం. ఇప్పుడు కంప్యూటర్లో, నా కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, నేను విన్నది చెప్తాను. కంప్యూటర్ నాలెడ్జ్లో అతి ముఖ్యమైనది మెమరీ కాదు, ప్రాసెసర్. మెమరీ కాదు, ప్రాసెసర్. మెమరీది ఏముంది, నువ్వు ప్రాసెస్ చేయాలి. ఇక్కడ మెమరీ కనుక ఎవరైనా తమ మెదడులో 10% కంటే ఎక్కువ ఉపయోగించి ఆలోచిస్తే వాళ్ళకు వచ్చేటువంటి మొత్తం సందేహం ఏంటంటే, ఈ బుర్ర అందరికీ ఒకేలాగా ఉంటే అందరికీ తెలివితేటలు ఒకలాగా ఎందుకు ఉండదు. చూడండి, ఒక్కో సబ్జెక్టులో ఉంటుంది, ఒక్కో సబ్జెక్టులో ఉంటుంది వాడికి, అది పెరుగుతుంటుంది వాడికి. వాడు చెప్పాలి. అందరిది అంత విజ్ఞానం కాదు, ఆ విజ్ఞానం కొలలేదు. విజ్ఞాన సముద్రం ఇది. అంటే ఎందుకని అంటే, కొందరు పూర్తి స్థాయిలో మెదడును ఉపయోగించడం లేదు. పూర్తి స్థాయిలో ఉపయోగిస్తే ఇంక పట్టుకోరు. వివేకానంద ఎగ్జాంపుల్. వివేకానందని మించిన వాళ్ళు లేరంట. నువ్వు ఏ సబ్జెక్ట్ అడుగు, కళ్ళు పోసుకుంటే ఫినిష్. దెయ్యాలు, ప్రేతాత్మలు, దేవతలు, ఏ లోకంలో, భూలోకం, బౌర్లోకం, సౌరలోకం, ఏది కావాలంటే అది వెంటనే చెప్పి నీరసం వచ్చేసి ఇలా పడిపోయేవారు. రే, ఆయాసంగా ఉంది నాయన, నాకు అసలు గొప్పసం ఉంది, గుండె కొట్టుకుంటుంది, రెండర్రా అన్నట్టు. ఫ్రాన్స్లో, ఇంగ్లాండ్లో గొప్ప కంగారు కూడా వచ్చేట్టు వీళ్ళు. మా వంశంలో అసలు హార్ట్ అటాక్ ఉంది, నాకు ఏమిటో అయిపోతున్నాను రా అనేవారు. ఉబ్బసం, డయాబెటీసు, కాళ్ళు లాగడం, చిక్కిపోయారు, హార్ట్ అటాక్ ఉంది, రాలేదు. కంగారు పడి ఒక అరగంట పోయాక ఏదో ఇది తాగాక అప్పుడు వచ్చి ఉంటాను. ఏమండి మీలాంటి వాళ్ళు ఇలా ఉంటే ఎలాగంటే, నేను పడుతున్న శ్రమ మీరు ఎవరు పడుతున్నారు? రోజుకి 16 ప్రసంగాలు ఇస్తాను చర్చిల్లో, తినేది ఎంత, రకరకాల తిళ్ళు, సముద్ర ప్రయాణాలు, ఒక కంట్రీ కాదు, ఒక లోకం కాదు. నా దేహం ఊరుకుంటుంది, దేహాలు పడాలి తప్పదు అన్నట్టు. దేహం పడాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం కొత్త విషయాన్ని నేర్చుకున్నట్లల్లా మెదడులో కొత్త గుణాలు ఏర్పడతాయి. అంటే కొత్త విషయాలు మా నాన్నగారు చూడండి, ఎక్కడ చెప్పాడైనా, నేను బిఏ వేసవ కానీ ముఖ చెప్పాడు, రోజుకు ఒక కొత్త విషయం ఇక్కడ రావాలి. అదా అని అది దారంలో పెట్టుకోవాలి. దారంలో పెట్టుకుంటే కానీ మెమరీ ఉండదు. అది దారంలో పెడితేనే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. దారంలో పెట్టకపోతే జ్ఞాపకం రాదు. ఈ ధారణ శక్తి వీడికి లేక ఏమిటోనండి ఈ మధ్యన గుర్తుంటలేదండి. ఇది అడ్డమైన గడ్డి తింటుంటే ఏం గుర్తుంటుంది వీడికి? 90 ఏళ్ళు, పెద్ద గొప్ప 90 ఏళ్ళు వచ్చాయని. నాకు 90 ఏళ్ళు అండి, 90 ఏళ్ళు ఏం గుర్తుంటుంది ఈ మధ్యనే. అది పెద్ద గొప్ప కింద క్రెడిట్ కింద చెప్తాడు. క్రెడిట్ కింద కాదు, అది సోమర్తనం. వయసుతో ఏమిటి? ఇంకో విషయం ఏంటంటే, ఆ కొత్త విషయం నేర్చుకున్నప్పుడల్లా ఒక కొత్త కణం, ఒక కొత్త నాడీ కణము ఏర్పడతాయి. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? జీవితాంతం సంభవిస్తూనే ఉచ్ఛ్వాస నిమిషాలు ఆడుతున్నంతసేపు. నాకు ఈ మధ్యన చాలా డౌట్ వచ్చి ఒక నిరుత్సాహం వచ్చింది. సత్సంగాలు లేవు, మంచం మీద ఎక్కేసాను, లేవలేకపోతున్నాను. ఇంకెందుకు వచ్చింది చదువు? ధ్యానం సేపు చెప్పుకోగలం, నిద్రపట్టి చావదు, సొమాటిక్ డిసీజ్ వచ్చింది, స్లీప్ వాకింగ్ వచ్చింది,
నిద్రలో తెలియకుండా పెట్టమంటున్నాను, ఏంటిది ఇలాగా అని వచ్చింది. అప్పుడు ఇవి చదివి ఇది చదువుదాం, మళ్ళీ మనం ఎలాగ చెప్పుకుంటాం కదా అని పుస్తకం తీసి చదివితే ఇందులో దొరికింది నాకు ఆన్సర్. అంతే చదువుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడో ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటే వృద్ధాప్యంలో వచ్చేటువంటి మతిమరుపు లాంటి రోగాలని ఉండవు, జయించవచ్చు. దాన్నే ఈ మతిమరుపుని, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు ఆల్జీమర్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆల్జీమర్స్ అంటే వృద్ధాప్యంలో మతిమరుపు వస్తుంది, వీడు సరిగ్గా వాడతాడు, మర్చిపోతాడు, గూక్కోవడం ఇలాగా, అయితే ఇలా కొట్టుకోవడం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు రామారావు అని, ఏదైనా వస్తే ఈ వేరెట్టి ఇప్పుడు చెప్పండి అనేవాడు, ఇక్కడ కొట్టేవాడు అనమాట. కనుక శ్రీ రామకృష్ణ పరమహంస వారు ఇలా అనేవారట, బతికున్నంతకాలం నేర్చుకుంటూనే ఉంటాను. కనుక ఇలాంటి ఆరోగ్యవంతమైన మెదడే ఆత్మజ్ఞానాన్ని సొంతం చేసుకోగలదు. ఆత్మజ్ఞానం ఆకాశం మీద వచ్చేస్తుందా, మీటింగ్ పెడితే వచ్చేస్తుందా, సర్దు పెట్టుకుని రామాయణం వింటే వచ్చేస్తుందా, భారతం వింటే వచ్చేస్తుందా? ఇవాడు సర్లో లేని ప్రతి వాడు ఏదో పెట్టేస్తున్నాడు, అన్ని మీద ఆధారపడిపోతున్నారు. ప్రాణశక్తి లేదు అందులో. నీ ప్రాణశక్తితో తయారు చేసుకుని నీ ప్రాణశక్తితో నువ్వు పైకి చదువుకుని పైకి ఉచ్చరించుకోవడమో లోపల ఉంచుకోవడం ఏదో చెయ్యాలి. లోపల ఎప్పుడైతే నువ్వు ఉచ్చరించావో, నువ్వు స్తోత్రపారాయణ చేసావంటే ఏం చేస్తారు చాలామంది, ఈ నామాన్ని మనసుగా అప్పచెబుతున్నారు, అదే తప్పు. మనసుని నామాన్ని తీసుకెళ్ళి మనసుగా అప్పచెప్పడం, మనసుగా తీసుకెళ్ళి నామానికి అప్పచెప్పాలి. గుర్తుపెట్టుకోండి, చాలా టెక్నికల్ పాయింట్ ఇది. అలా చూస్తుంటే నాకు కొంచెం ఇక్కడ నొప్పి పెడుతుంది. మామూలుగా చదువుతావు అంటే మనసు చదువుతున్నావు, నామానికి తీసుకెళ్ళి ఈ మనసును అప్పచెప్పాలి, పడి ఉంటుంది అప్పుడు అలాగా, అప్పుడు నామానికి ప్రాధాన్యత అవుతుంది. ఇది నామపారాయణ. నామపారాయణ ప్రీత లతాసనామ భాష్యంలో ఉంది ఇది విషయం. కనుక స్వామి వివేకానంద అనేవారు. అందుకనే స్వామి వివేకానంద ఏమన్నారంటే, మొట్టమొదటి ఏమన్నారు, అనంత శక్తి మీలో సిద్ధంగా ఉంది. ఫస్ట్ మొట్టమొదటి దయా చెక్కగానే వాక్యం, ద ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. చాలండి, అక్కడికి వచ్చాం మనం. ఎప్పుడు ఫస్ట్ వాక్యం ఇలా చూసారు, ఎవ్రీ సోల్. అలా చూడడం ఏంటట, వాళ్ళ కుండల శక్తి లేపెట్టండి రామకృష్ణ గారు. చూడండి, రామకృష్ణ పరమహంస వారు శక్తి వెనకాల ఉండి, ఈ ఊరికే మైకు లోపలేమో జనరేట్ ఆయన ఏం చెప్తారంటే, ఈ గోపికలు రాసక్రీడలో అలాగే ఆ కొండలి శక్తి లేపారు కూడా వాళ్ళకి ఒడిదిలేదు. ఒక ఆవిడ లావుగా ఉంటే కిటికీకి పడిపోతుంటే పట్టుకున్నారండి జనం. ఎప్పుడే 50,000 మంది జనం కిటికీకి పట్టుకున్నారు. అసలు లావుగా ఉంటే ఆవిడ ఇద్దరు పట్టుకున్నారు దింపడానికి. ఈ ముడి తెలియలేదు వీళ్ళకి. అంతకన్నా ఆరేట తప్పితే మజుందారు, కేశవ చంద్రసేను, అద్భుతమైన బుడిస్టులు అందరూ 3 మంది ఉన్నారు, ఇంతకన్నా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ ఏం చేసేది రామకృష్ణ పరమహంస వారు, కొండలని ప్రబోధం చేస్తున్నారు. ఇది ఒక గొప్ప సీక్రెట్. ఇందులో ఇది బాగా కనుక్కున్న వాళ్ళు ఒకడు రోమరోలా జాతకం చదవాలి, అది చాలా డీప్ సబ్జెక్ట్. జాతసమా పుస్తకం ఏమా రొమారోలా ఇచ్చాడు ఇది. నాకు అలా జరిగింది, నేను ఇంకా చాలా చిన్నవాడిని. అలాగా గురువు యొక్క ఇదిన తర్వాత రామకృష్ణ గురించి చెప్పారు ఆయన 1000 ఏళ్ళ పార్కులో ఉన్నారు. కనుక అనంత శక్తి ప్రతి వారి వద్ద వినియోగానికి సిద్ధంగా ఉంది. అందుకు తగినటువంటి సైంటిఫిక్ శాస్త్రీయమైన పద్ధతిని యోగులు కనుక్కున్నారు. యోగేశ్వరుడు కనుక్కుంది ఏమీ లేదు. కాబట్టి మన పనితనాన్ని మించి 10% మించి పెంచేందుకే మన వద్ద 10 నిమిషాలు ఉండేవాళ్ళ సమయం లేదంటే, ఓపిక చేసుకుని ఏం ఆలోచించాలా అని ఆలోచిస్తూ, బుర్రగా మరింత పదును పెట్టే ప్రయత్నం ప్రతి వారు చేయాలి అని వివేకానంద వారు సెలవిచ్చారు. కనుక ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది. మరి చెప్పకుండా సందర్భం వచ్చి ఎలా చెప్పకుండా ఉంటాం? అయితే మనకి స్వాతంత్రం లేదా? ఇది పెద్ద సబ్జెక్టు. ఓ లారీలో సబ్జెక్ట్ పుస్తకాలు ఉన్నాయి వీటికి. ఫ్రీ విల్ అండ్ ఇండిపెండెన్స్. డెస్టినీ అండ్ ఫ్రీ విల్. డెస్టినీ అంటే తర్వాత, ఫ్రీ విల్ అంటే నీ స్వాతంత్రం. మరి అంతా డెస్టినీ అయితే ఇంకా నీ ఫ్రీ విల్ ఏముంది? అన్నీ ఇక్కడే చెబితే వాడు మర్డర్ చేసిన వాడు కూడా అక్కడ చెప్పి చేస్తున్నాడు. ఇంక కోర్టులు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇది ఎందుకు, నన్ను చేయమని ఇక్కడ చేశాను అంటాడు. ఇంకా వాడిని ఏం చేయాలి? మరి ఫ్రీ విల్ లేదా? ఇంకా
డెస్టినీ రాత, ఫ్రీ విల్ అని నీ స్వతంత్రం ఇచ్చి ఇప్పుడు నీ స్వతంత్రం ఉంది. మరి ఆ రెండింటికి ఏంటి, దీనికి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని వ్యాసాలు విసుకొచ్చిన చదువుకోలేము. ఫ్రీ విల్ అండ్ డెస్టినీ. డెస్టినీ అంటే తల దీన్ని ఫేట్ అంటాం కదా, రాత. స్వతంత్రత, నీ స్వతంత్రత ఉంది. దీనికి అమెరికాలో వాళ్ళు నిజంగా అమెరికన్స్ అండి చాలా గొప్పవాళ్ళు అండి. ప్రతిదీ టెస్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి అది ఎస్ అన్నాక నమ్మరు. మన ఇండియన్స్లో చాలామంది గుడిగా నమ్మేయడమే. నమ్మచ్చు, శాస్త్రం చెప్పింది నమ్మచ్చు, ఎవడు చెప్తాడు చెప్పింది నమ్మేయడమే. వాళ్ళు అలా కాదు, ట్రూత్ కావాలి వాళ్ళకి. ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్. ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పు. వాళ్ళు ఏం చేశారో ప్రయోగం పెట్టి కొంతమంది స్టూడెంట్స్ కూర్చోబెట్టి ఓ స్విచ్ నొక్కాలి, ఒక స్విచ్ నొక్కాలంటే బల్బులు వెళ్ళలేక ఆ స్క్రీన్స్ పెట్టుకున్నారు వీళ్ళు. వీళ్ళందరికీ చెప్పారు, మీరు ఎడం చేత్తు నొక్కుతారో కుడి చేత్తు నొక్కుతారో మీ ఇష్టం, ఏ చేత్తు నొక్కుతారో మాట్లాడకండి, నొక్కండి అని స్క్రీన్ కేసు చూస్తుంటే వీళ్ళు చెయ్యెత్తు నొక్కనికైతే 7 నిమిషాలు ముందే చెప్పేసి స్క్రీను ఎడం చేత్తు నొక్కుతున్నాడు వీళ్ళని. అంటే నీకు ఫ్రీ విల్ లేదు. ఆశ్చర్యపోయాటండి. వీళ్ళు స్క్రీన్లో వచ్చినటువంటి డిస్కవరీ 7 మినిట్స్ తర్వాత కానీ వీడు ఎత్తనట్టే చెయ్యి అంటే ఇక్కడ చెప్పింది వీడు ఎత్తున్నాడు అనమాట. చూసారండి, అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ముందుగానే నిర్ణయం అయిపోయి ఉంటుందన్నమాట. ఇక్కడ దోమ ఉంది గోక్కో అని ఇక్కడ చెప్తే కదా ఈ చేయలేచి ఇలా అంటుంది వచ్చి. ఆ సమయంలో వాళ్ళ మెదడుని స్కాన్ చేస్తే 7 సెకండ్ల ముందే తర్వాత కానీ వీళ్ళు నొక్కలేట. అప్పుడే వాళ్ళకి అర్థమైంది ఏమిటి, తరతరాలుగా మేధావుల మధ్య సాగేటువంటి వేడి చర్చ ఇది. ఏమిటి ఈ సమస్య చర్చ? మానవ జీవితం స్వప్రయత్న ఫలితమా లేక ప్రారంభ ఫలితమా? ప్రారంభ ఫలితం అనేది చర్చ. ప్రారంభ ఫలితం అయింది ఇంకా ఎవరేం చేయగలం? ఈ విషయంలో మన శాస్త్రవేత్త, మన భారతీయులు బలపరిచారు. అంటే ఏమిటి, ప్రతి నిర్ణయం, ఇక్కడ వచ్చే ప్రతి సంకల్పం అన్నీ మన చేతులు లేకుండానే మన మొన్నయే నిర్ణయం చేస్తుంది అని, ఆ తర్వాతే మనకు తెలుస్తుంది అని. ఇప్పుడు ఇందాక ఈ ప్రయోగాన్ని బట్టి మనవాడు కూడా ముందు సంకల్పం, అందుకే సంకల్పం చెప్పుకొని అంటుంటాను చూడండి. మహాసంకల్పం ఒకటి సంకల్పం చెప్పుకోనండి, ఆదికు నమస్కారం ఇదికు నమస్కారం బాగానే వదిలేండి. అయితే ఆ తర్వాత కానీ అజ్ఞానంలో ఇప్పుడు మనమే ఆలోచిస్తున్నాం, మనమే చేస్తున్నాం అని అహంకరించినప్పుడు అధపాతాలను కూలిపోతాం. నిజానికి 2 మన చేతుల్లో లేవు. మనమే ఆలోచించడం, మనమే చేస్తున్నాం అని కూడా 2 మన చేతుల్లో లేవు. స్వతంత్రము అనే ఆ భ్రమని మన వేదాంతంలోనే ఒక పేరు పెట్టారు, దీన్నే మాయ. ఇంత చెప్పలేక మాయాస్వరూపిణి వ్యత్యాసంలో ఉన్నాము. ఆ నామ కింద వస్తుంది ఈ భాష్యం. నేను రోజు నామం చదువుకుంటూ ఉంటాను 3 రోజుల పాటు. మహామాయ స్వరూపిణి మాయ. అయితే మరి మన ఇప్పుడు ఇందాక చేరి పరిశోధన ప్రకారం మనకు స్వేచ్ఛ ఏమిటి, ఇంకా ఫ్రీ విల్ ఏముంది, మన ఫ్రీ విల్ ఏముంది? దీనికి సమాధానం ఏమిటంటే, మనం ఇదే ఇంపార్టెంట్ అయిన విషయం. ఇప్పుడు ఇందాక నుంచి అరగంట నుంచి ఇవన్నీ మాట్లాడి దానికి కాలొచ్చి అక్కడ ఉందంటే ఇక్కడ ఉంది పాయింట్. మనం మెదడు చేసి నిర్ణయించాలని తిరస్కరించే శక్తి మనకు ఉంది, బుద్ధికి ఉంది. చెప్పింది అలా చేయకూడదు. నువ్వు కొంచెం బుర్ర పెట్టావు అంటే కొట్టమంటుంది, కొట్టేయకు. ఇంగ్లాండ్లో ఒకసారి వాడు పైనుంచి కత్తెర పొడిచాడు, ఎవడో దూకేసి మేడ నుంచి దూకేసి కత్తెర పొడి చచ్చిపోయాడు. తీసుకెళ్ళి కోర్టులో పారేశారు. ఎరా ఎందుకు చంపాలని అడిగట్టు. సినిమాలు చూసాను అది దూకి చంపాలని, మరి నేనేం చడిపోతే నేనేం చేయనట్టు. సినిమాలు చూసేట్టు వీళ్ళు అది దూకడం, ఆ దూకేసి కొట్టేట సినిమాలు చూసి ఇమిటేట్ చేసినా కూడా పోయాడు, నేనేం చేయనట్టు. ఫ్రీ విల్ లేదా, దూకేసి చంపేస్తా. కనుక ముక్తికి మన వేదాంతం చెప్పేటువంటి నిర్వచనం కూడా ఏదంటే సంకల్పనాశనం. దీన్నే వాసనాక్షయం. వాసన ఉందో జన్మ ఉంది, వాసన లేదో జన్మ లేదు. వాసనాత్రయం
ఇంక మళ్ళీ దానిలోకి చాలా వెళ్ళదు. మైత్రాదివాసం లభ్య నామం లతాసామాలు లేదు, ఏం లేదండి. అందులో అన్నీ అగస్త్యములు చెప్పినవి అన్నీ ఉన్నాయి హేగిరి గురించి. కనుక మెదడు జారీ చేసేటువంటి ఆజ్ఞల్ని నువ్వు బానిసలాగా ప్రవర్తించవు. ఏటి చేతవా బానిసలా ప్రవర్తించకుండా నువ్వు ప్రభువులో తృణిగా వెళ్ళా తృణీకరించాలి. నువ్వు నోరు పోయి ఊరుకోలాగా నోరు అలా పడి ఉండలాగా మాట్లాడుకో అని నువ్వు లోపల ఒక ఆజ్ఞ ఇవ్వాలి. అంచేది మెదడు చేసిందల్లా నువ్వు ఆలోచన వచ్చిందల్లా నువ్వు అమల్లో పెట్టకో. అందుకని నేను ఏమన్నారు వివేకానంద వారు, నీ భవిష్యత్తులను నీవే నిర్ణయించుకో. అదే ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్ అన్నప్పుడు నీ భవిష్యత్తు నీచి ఆఖరి వాక్యం, నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉన్నది. సమస్త బాధ్యతలు నిర్వహింపము, నీ సమస్త బాధ్యతలు నిర్వహింపము, నీ భవిష్యత్తు నీలోనే ఉన్నది. విజ్ఞాన సర్వస్వం అంతా ఉంది, వాళ్ళు మూసుకో. కనుక మన భారతీయ మహర్షులు వేలాల క్రితమే కనుక్కున్న ఇలాంటి అద్భుత విషయాలు ఎన్నో మరుగున పడిపోయాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యన చదివాను రామకృష్ణలో. ఓ బ్రాహ్మడు ఒక ఆకితాక బ్రాహ్మణుడు, స్వచ్ఛమైన బ్రాహ్మణుడు పెద్ద బిందు, చిన్న బిందుతో నీళ్లు కూడా పెట్టుకుంటాడు. రామకృష్ణ అడిగట్లేదు, ఏంటయ్యా కూడా నీళ్ళు ఏంటి ఇంత గిన్నెతో నీళ్ళు పెట్టుకుంటాడు, కమండలం కాదు తాగడానికి కాదు పెట్టుకుంటాడు అలా. ఎందుకయ్యా ఆ నీళ్ళు అలా పెట్టుకుంటున్నావు అంటే అన్నట్ట దక్షిణ వచ్చాడు ఈయన చూడడానికి. మనకి ద్వారా మనకి ఎంత సమాచారం వస్తుందో. అప్పుడు ఈ బ్రాహ్మణ్ అన్నట్ట ప్రభంస్తోటి, స్వామి ఆ మూల పెట్టుకుంటాను, నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు 10 అడుగులు వేసి మళ్ళీ 10 అడుగులు వెనక్కి వెళ్ళి ఆ నీళ్ళతో మొహం కడుక్కుంటాను, మొహం కడుక్కుపోతుంటే అప్పుడు నా సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు. అందుకే నేను ప్రతి పూట మొహం కడుక్కుంటాను ఒప్పి లేకపోయినా అన్నట్టే. అలాగా అంటారు పరమహంస. ఇది పెద్ద కొత్తగా నేను అది మన ద్వారా చెప్పించాడు. రామకృష్ణ జీవ చరిత్రలో ఉంది. ఆ కూడా పెట్టుకుంటాడు, కడిగేసుకొని 10 అడుగులు వేసి మళ్ళీ 10 అడుగులు వేసి ఆ నీళ్ళు శుభ్రం కడుక్కుని అప్పుడు కూర్చొని ఆలోచిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకసారి ఇంట్లో ఏదో పోతే చిన్న ట్రిక్ చెప్పాను, జ్ఞాపకం వెంట అరగంట దొరికింది. అటువంటివి కొన్ని 100 వేలు ఉన్నాయి. తెలుసుకోవాలి, చిత్తశుద్ధితో మనం అమల్లో పెట్టాలి, ఉండాలి తప్ప. కనుక వాటిని మనకు తెలియచెప్పాలంటే ఇప్పుడు వాడు మళ్ళీ పాశ్చాత్యంలో పుట్టాలా? మళ్ళీ మనం చెప్పాలంటే మనం ఏమో చేయలేమో, చమత్కారం కొందని ఉంటారు. ఏ జానో జేమ్స్ చెప్పాలని. జానో జేమ్స్ చెప్పాలా? భక్తులు ఎప్పుడు చెప్పారు, జాన్ జేమ్స్ చెప్తే కానీ వీడికి ఎక్కదు. రామకృష్ణ సరికి ఒకడు వచ్చాట, వచ్చి భగవద్గీత పూచినట్ట. అంతకెత్తో ఋషుల్ని భగవద్గీత తిట్టేవాట. ఆ పక్కన విజ్ఞానాన్ని ఎవరుతున్నాడు, వీడు అస్తమాను అందరినీ తిట్టేవాడు, ఇవాళ భగవద్గీత పోతున్నాయంటే సదానంద, వీడు ఏ జేమ్స్ చెప్పుంటాడు వీడు భగవద్గీత గురించి, అది వీడు పట్టేసింది అన్నట్ట. ఏ జానో చెప్పాడు వీడికి భగవద్గీత గురించి అని వేళాపడం చేసేటారు. అంటే జానో జేమ్స్ చెప్తేనే కానీ నీకు కదా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చెప్పకుండా ఉండలేను. మార్క్స్ మదర్ గొప్ప విజ్ఞానవేత్త. అసలు దీని గురించి పెద్ద సబ్జెక్టే చెప్పుకుంటే మనకు టైం కుదరలేదు. మార్క్స్ మదర్ ఆయన ఇంటికి లండన్కి వెళ్ళారు, చాలాసార్లు వెళ్ళారు. పెద్ద చాలా చరిత్ర ఉంది మార్క్స్ మదర్ గురించి. రోజు జానంలో అనుకున్నారట, వేద గ్రంథాలని ట్రాన్స్లేట్ అనువాదం చేయించారు ఆయన. 6 లక్షల రూపాయలు ఇచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీ మార్క్స్ మదర్కి వేదాలను ట్రాన్స్లేట్ చేయమని. వాళ్ళ ఉద్దేశం వేరండి, ఇంకొద్దు. 6 లక్షల రూపాయలు, లక్ష అంటే 6 లక్షలు ఇచ్చారట ట్రాన్స్లేట్ చేయని. 25 ఏళ్ళు తయారు చేసేట. ఇండియాలో బ్రాహ్మిన్స్ అందరినీ, వేద బ్రాహ్మణులందరినీ మంత్రి శాలరీ మీద కుదిర్చేటండి. వీళ్ళు చక్కగా ట్రాన్స్లేట్ చేసి పెట్టారు. దీన్ని వ్రాతపతి రాయడానికి, ప్రింట్కి స్వేచ్ఛప్రతి రాయడానికి 25 ఏళ్ళు బట్టి ఉంటారు. ప్రింట్కి 20 ఏళ్ళు బట్టి ఉంటారు. 45 ఏళ్ళకి వచ్చి ఉంటారు వేదండి. అప్పుడు వీడు కళ్ళు తెలుసుకున్నాడు వాక్స్మన్. చూడండి భగవంతుడు ట్రిక్కు. అప్పుడు వివేకానంద అనుకున్నారు, మన ఇండియాలో ఎవరున్నారు ఇలాగా, వీడు పాశ్చాత్యుడై ఉండి జీవి ఇంత తమకం ఉంది అంటే ఈయన మన భారతీయుల్లోనే ఉన్నారు, ఎవరై ఉంటారు అనేటప్పుడు విద్యారణ్య స్వామి గారికి వచ్చాడు. విద్యారణ్య స్వామిట అంటే అని అనలేదు, విద్యారణ్య స్వామిలాగే నాకు చాలాసార్లు తోస్తున్నారు,
విజయానంద స్వామి మళ్ళీ ఇలా పుట్టారు. మాక్సిమల్ ఫోటో ఉంది చూడండి. విజయానంద స్వామి మాక్సిమల్గా పుట్టారు కనుకనే 45 ఏళ్ళు ఇంత కృషి చేసిన వాడు ఎవడున్నాడు? ఆయన చాలాసార్లు ఆయన నేను కూర్చున్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం వస్తారు మ్యాక్సిమల్లో అని. మార్క్స్ ముల్లర్. ఈ మార్క్స్ ముల్లర్కి కొంచెం డిబేట్ సెట్ కూడా ఉంది. ఒకసారి బడగర్లో ఈ మార్క్స్ ముల్లర్ చెప్పబోతున్నారు, వదిలేయండి. వాటిని అంటే మళ్ళీ పాశ్చాత్యంలో పుట్టి ఏం కర్మ కదా ఇది. విజయానంద స్వామి సాయనాచార్యులు అంటారు, సాయన విజయానందులు అంటారు. ఆయన చెప్పాలి. తర్వాత అరవింద మహర్షులు వారు చెప్పాలి. వేద ఆ నిరుక్త వేదాంగం అది చెప్పాలి. ఎవడో చెప్పడం కాదండి, అక్కడ చెప్పాలి. ఆ పదం విప్పి ఆ ధాతార్థంలోకి వెళ్ళి తన లోపలికి తోసుకుపోవాలి. రామాయణ భారత భగవతాలని ఇంతే. ప్రతి పదానికి ఒక అర్థం, దానిలో ధాత్వార్థం, లోపల విజ్ఞానార్థం, భౌతికార్థం, లౌకికార్థం, పురాణార్థం, యోగార్థం, జ్ఞానార్థం, ఆయన అర్థాలు ఉన్నాయి ఒక్క పదానికి. కనుక స్వామి వివేకానంద చెప్పిన ఒక వజ్రపదం గలాంటి సందేశం ఇంకా ఆఖరి చెప్పుకుందాం. మెదడులోకి ఎంతో కొంత సమాచారాన్ని దట్టించుకుని జీవితం అంతా గందరగోళాన్ని సృష్టించుకునే విద్య కాదు ఇప్పుడు జరిగేది. అదే ఎంతసేపు మనవాడు చూడండి, ఇక్కడ డిపాజిట్ చేయడమే, వీడి వల్ల ఉపయోగం ఏం లేదు. ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, వీడికి జనరల్ నాలెడ్జ్ కూడా ఏమీ లేదు, ఏమీ తెలియదు వీడికి. ఆ సబ్జెక్టు అది 70% రావడం, ఫస్ట్ మార్క్ రావడం, అమెరికాలో ఉద్యోగం సంపాదించడం వచ్చేది. ఇదే లక్ష్యం. కనుక శీలాన్ని నిర్మించే ఆలోచనలను ఆకలింపు చేసుకోవడమే నిజమైన విద్య. స్వస్తి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సభాయ నమః.